హాయ్ హలో అస్సలాము అలైకుం నమస్తే ఎంజే లైఫ్ హబ్కి స్వాగతము. యాక్చువల్గా ఈరోజు నేను పానీపూరి స్టాల్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ మనకు ఏమేమి దొరుకుతాయి చూద్దాం, చూసేసి టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ మాత్రం కంపల్సరీ ఇవ్వండి. ఇక్కడ మనకు ఏమేమి దొరుకుతాయి చూద్దాం రండి. ఓకే, ఇక్కడ మనకు మాస్టర్ పానీపూరి అయితే రెడీ చేస్తుండు. ఓకే మాస్టర్, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి స్పెషల్ ఐటమ్స్ ఒకసారి చెప్పండి. चीज़ पावाजी सर, वेजिटेबल ग्रिल्स चीज़ सैंडविच, बटर चीज़ सैंडविच, तवा चीज़ सैंडविच, वो समोसा रगड़ा, दही पापड़ी, दही पूरी, वो क्या बोलते हैं इसको, वेजिटेबल चीज़ सैंडविच, नॉर्मल बटर चीज़ सैंडविच. ఇప్పుడు నాకు స్పెషల్గా ఏ ఐటమ్ स्पेशल चीज़ ग्रिल सैंडविच. ఫస్ట్ ఏది చేసి చూపిస్తున్నావు నాకు? चीज़ पावाजी सर. ఓకే చేసేసి పైలే క్యా హై? पावाजी का करी है सर. ఓకే పావ్ బాజీ వేసేసి చూడండి పెంక మీద. చూడండి ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ ఉప్పు కారం సాల్ట్ అవన్నీ వేయడం జరుగుతుంది. చూడండి ये बटर है, చూడండి దీంట్లో బటర్ అయితే వేయడం జరుగుతుంది. कैप्सिकम लड़ी तो है. ఆల్రెడీ ఈ కర్రీ లాంటి భాజీ అంటారంట, దీన్ని ఆల్రెడీ చేసి పెట్టుకుంటారు. కబ్బనాతే మాస్టర్ अभी थोड़ी देर पहले बना के रखी. కస్టమర్ రాగానే రెడీ చేసి ఇచ్చేస్తారంట. ఇప్పుడు ఎలా రెడీ చేసి ఇస్తాడో మనం చూద్దాం. చూడండి పావు అంటే ఇలా డబ్బా రొట్టె ఉంటుంది, ఇలా కట్ చేసి స్పెషల్ అంటే పాజీ గురించి ఇది దొరుకుతుందంట స్పెషల్గా. ఇది వచ్చేసి పావు. చూడండి బటర్ వేసేసి మనకు క్యాప్సికమ్ వేయడం జరిగింది. నెక్స్ట్ ये घी डालता बोले. ఓకే చూడండి విన్నా అంటే घी ఘీ వేయడం జరుగుతుంది. చూడండి पावाजी मसाला, పావ్ బాజీ మసాలా, పావ్ బాజీ చట్నీ వేయడం జరుగుతుంది. నెక్స్ట్ పావ్ బాజీ చట్నీ అవన్నీ వేసేసి ఉల్లిపాయలు క్యాప్సికమ్ అవన్నీ వేసేసి మిక్స్ చేయడం జరుగుతుంది. తర్వాత దాన్ని చూడండి పావుని దాంట్లో చూడండి ఇలా పెట్టేసి ఫ్రై చేయడం జరుగుతుంది. చూడండి ఫ్రై చేసేసి पावाजी मसाला पावाजी. మసాలా పావ్ బాజీ అయితే మనకు రెడీ అయిపోయింది. చూడండి ప్లేట్లో మనకు ఇలా వేసేసి ఇప్పుడు బాజీ అనేది సర్వ్ చేయడం జరుగుతుంది. చూడండి మసాలా పావ్ బాజీ అయితే రెడీ అయిపోయింది. చూడండి బటర్తో పాటు మనకి ఇక్కడ కొత్తిమీర గ్రీన్ సలాడ్ అనేది వేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను. బటర్ని ముందుగా మనం పావ్ బాజీలో ఇలా వేసుకొని ఇలా కలుపుకుందాం. ఇలా కలుపుకొని సింపుల్గా మనము పావుని ఇలా తీసుకొని చూడండి క్యాప్సికమ్ అవన్నీ ఫ్రై చేసి ఇలా చేయడం జరిగింది. దీన్ని ఇలా పట్టుకొని సింపుల్గా బాజీలో ఇలా అద్దుకొని ఇలా తినేసి ట్రై చేద్దాం ఒకసారి. ఓకే టేస్ట్ అయితే చాలా బాగుంది, పుల్ల పుల్లగా. ఒకసారి కొన్ని ఉల్లిపాయలు ఇలా వేసుకొని చూడండి ఇలా నిమ్మకాయ పిండేసి మళ్ళీ పావు తీసుకొని దీన్ని ఇలా అద్దుకొని చూడండి బాగుంది. ఉల్లిపాయలతో ఇంకా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. యాక్చువల్గా ఈ కర్రీని బాజీ అంటారు, దీన్ని వచ్చేసి పావ్ అంటారు. యాక్చువల్గా దీని రెండింటిని కలిపేసి పావ్ బాజీ అంటారు. యాక్చువల్గా ఇది నార్త్ ఇండియన్ ఫుడ్ అన్నట్టు. టేస్ట్ అయితే చాలా బాగుంది. స్నాక్స్ పరంగా కానీ మనము లంచ్ టైంలో కూడా తినొచ్చు. ఇంకో ఐటమ్ ట్రై చేసే ముందు బాలాజీ చప్పన్ భోగ్ అని చెప్పేసి స్వీట్ షాప్ ముంగట బయట మనకు ఇవన్నీ పానీపూరితో పాటు పావ్ బాజీ ఇందాక మనకు మాస్టర్ చెప్పాడు కదా, అవన్నీ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. హాట్ ఐటమ్స్ అనేవి స్పెషల్గా వీళ్ళ దగ్గర స్వీట్స్ అనేది చాలా బాగుంటుంది. అదేవిధంగా హాట్ ఐటమ్స్ సమోసా కచోరీ, మనకు స్వీట్స్లలో బెంగాలీ ఐటమ్స్ అంటే చాలా బాగుంటాయి. మన చంచం ఐటమ్స్లో చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. స్పెషల్గా రస్మాధురి, రస్మలై చాలా రకాల ఐటమ్స్ దొరుకుతాయి. ముఖ్యంగా వీళ్ళ దగ్గర స్వీట్ షాప్లో స్వీట్ ప్యాకింగ్ అనేది చాలా బాగుంటుంది. అంటే కస్టమర్స్ ప్యాకింగ్ చేయించుకోవచ్చు. స్వీట్స్తో పాటు డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, బిస్కెట్స్, కూల్ డ్రింక్స్ అవన్నీ ప్యాక్ చేయించుకోవచ్చు. ఎవరికన్నా గిఫ్ట్ ఇవ్వాలన్నా, ఏదైనా ఫంక్షన్కి తీసుకెళ్లాలన్నా. ఫంక్షన్ అంటే గుర్తుకొచ్చింది, మనకు ఫంక్షన్కి చీరలు అవన్నీ బట్టలు ప్యాక్ చేసి తీసుకెళ్తారు కదా, అలా మనకు చీరలు బట్టలు కానీ ఇక్కడ అవి కూడా ప్యాక్ చేసి ఇస్తాని
వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ఐటమ్ ఏముందో ట్రై చేద్దాం. ఓకేనా? క్యా బనా రే మాస్టర్? सैंडविच ग्रिल सैंडविच బ్రెడ్ పే క్యా లగా హై? चटनी बटर चटनी బ్రెడ్ మీద బటర్ చట్నీ వేసిండు. ग्रीन चटनी पुदीना मिर्ची का रहता हाँ, और क्या क्या लगा दे? कोकोनट वगैरह रहते एक कैप्सिकम लगा दे इसमें हाँ ये ऑनियन सलाद लगा दे टमाटो ऊपर से आया ఓకే ये पोटैटो हो गया आलू ये चाट मसाला हो गया एकदम ఓకే చాట్ మసాలా पेपर सॉल्ट ఓకే నెక్స్ట్ ये रेडी हो गया अभी ये पकने को जाएगा ఓకే ये बटर लगा रहे देखो చూడండి బటర్ పెట్టేస్తారంట పైనుంచి. ఫైనల్గా ఇలా గ్రిల్ చేసి ఇవ్వడం జరుగుతుంది. శాండ్విచ్ అనేది గ్రిల్ అయిపోయింది చూడండి. ये चीज़ डाल रहा हूँ देखो ఓకే కోసా చీజ్ ఏవో अमूल चीज़ అమూల్ చీజ్ అయితే వేయడం జరుగుతుంది చూడండి. ये 4 पीसेस कर दे 4 పీసెస్ కదా. जी ఓకే చూడండి ये सैंडविच పైనుంచి ఇంకా చీజ్ వేయడం జరుగుతుంది. టమాటో సాస్ అయితే వేయడం జరుగుతుంది చూడండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి ఏం చట్నీ ఇది? ग्रीन चटनी గ్రీన్ చట్నీ. सैंडविच रेडी हो गया యాక్చువల్గా బయట వర్షం పడుతుంది. నేను లోపల టేస్ట్ చేసేసి టేస్ట్ ఎలా ఉందో మీకు చెప్తాను చూడండి. దీంట్లో లోపల మనకు ఇలా బటర్ ఎలా చీజ్ బటర్ ఎలా కనిపిస్తుంది చూసారా? ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. ఇది యాక్చువల్గా బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి మెత్తగా చాలా బాగుంది టేస్ట్ అనేది. ఇప్పుడు ఒకసారి రెడ్ చట్నీతో ట్రై చేద్దాం. టమాటా సాస్తో చాలా బాగుంది. ఇప్పుడు గ్రీన్ చట్నీతో ఒకసారి ట్రై చేద్దాం. చూడండి పక్కన గ్రీన్ చట్నీ ఉంది కదా, ఇలా అద్దుకొని గ్రీన్ చట్నీతో చాలా బాగుంది. గ్రీన్ చట్నీతో కాకుండా సాస్తో ఇంకా చాలా బాగుంది తెలుసా, టమాటో సాస్తో. ఓకే నెక్స్ట్ और क्या बना रहे मास्टर? ये आलू टोस्ट सर చూడండి ఆలూ టోస్ట్ అంట మనకు. ब्रेड आलू टोस्ट ఫస్ట్ దీన్ని ఇలా కట్ చేయడం జరుగుతుంది చూడండి. ఓకే చూడండి మనకు ఆలూ టోస్ట్ ఇక్కడ. గ్రీన్ చట్నీ ये रेडी चटनी రెడ్ చట్నీ చూడండి. మనకు టమాటో సాస్ కూడా ఇలా గార్నిషింగ్ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. ये सेव हो गया कोथमीर हो गया आपको ये रेडी हो गया ఆలూ టోస్ట్ అయితే మనకు రెడీ చేసి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా బయట వర్షం పడుతుంది చూడండి. చిన్న పీస్ ఇలా తీసుకొని చాలా బాగుంది టేస్ట్ అయితే. ఓకే యాక్చువల్గా ఏంటంటే ఆలూ టోస్ట్ కూడా చాలా బాగుంది. దేని టేస్ట్ దానికే ఉంది. పావ్ భాజీ టేస్ట్ పావ్ భాజీకే ఉంది. అలాగే గ్రిల్ శాండ్విచ్ టేస్ట్ దానికే ఉంది. చాలా బాగుంది. స్నాక్స్ టైంలో సాయంత్రం చాలా పబ్లిక్ ఉంటుంది. యాక్చువల్గా నేను ఇవాళ తొందరగా రావడం జరిగింది. మీరు ఇక్కడ తప్పక ట్రై చేయొచ్చు. బాలాజీ ఛప్పన్ భోగ్ పూర్తి అడ్రస్ వచ్చేసి నియర్ హనుమాన్ టెంపుల్, గంగారం, చందనగర్, హైదరాబాద్. ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసి ఒక లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. యాక్చువల్గా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, కొద్దిగా చూసేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి కంపల్సరీగా సపోర్ట్ చేయండి. మళ్ళీ మనం వేరే వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.